అంతా సరికైపోయిన తర్వాత వైరాగ్యంతో దేవుని మీద ఆనుకోవటం కాదు, కానీ బాల్య దినముల నుండే దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకొని దేవుని మీద ఆనుకొని బ్రతకటం అనేది ఎవరు నేర్చుకుంటారో వారు ధన్యులు. బాల్య దినముల నుండే దేవుని మీద ఆనుకొని ఎవరు బ్రతకటం నేర్చుకుంటారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు నిజముగా విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవించగలుగుతారు, అందులో జీవించగలుగుతారు. దేవుడు మానవునికి సిద్ధపరిచిన ఆనందాన్ని, సంతోషాన్ని కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు. ఏ వయసు నుంచి? ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడిప్పుడే దేవునికి కనెక్ట్ అవుతున్న వాళ్ళు మీరు సరిగ్గా డెప్త్గా కనెక్ట్ అయి చూడండి, ఆ తర్వాత మీకు అర్థమైంది నేను చెప్పింది. ఎందుకంటే నేను ఆస్వాదిస్తున్నాను కాబట్టి చెబుతున్నా. గత 22 సంవత్సరాలుగా దాదాపు 20-21 సంవత్సరం సరిగ్గా సరైన వయసులో నేను దేవునికి కనెక్ట్ అయ్యా, జీవం గల దేవునికి. దాదాపు ఇప్పుడు 22-23 సంవత్సరాలు నేను ఆయనతో సహవాసం. ఈ 22-23 సంవత్సరాల్లో నేను యథార్థంగా చెప్తున్నా, అన్ని విషయాలలో దేవుడు నాకు కృపను అనుగ్రహించి అన్ని విషయాల్లో నా సాయం చేశాడు ఆయన. ఏది ఎలా ఉంటుందో అన్నీ నా అనుభవంలో తెచ్చాడు. ఇప్పుడు నేనేది పొందలేదు, నేనేది అనుభవించలేదు, నేనేది ఇది కాలేదు, అది అనే ఫీలింగ్ లేదు. బాల్య దినం 23 సంవత్సరాలుగా నేను యథార్థంగా చెప్తున్నా, ఆయన రెక్కల నీడలో విశ్రాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను 23 సంవత్సరాలుగా 2002లో నేను దేవుణ్ణి కనెక్ట్ అయింది. 2025 అంటే 23 ఏళ్ళు దేవుని విశ్రాంతిని 23 ఏళ్ళుగా నేను అనుభవిస్తున్నా. ఎన్నేళ్ళుగా? 23 ఏళ్ళు. నీకేం సమస్యలు రాలేదా? ఇరుకులు రాలేదా? ఇబ్బందులు రాలేదా? కష్టాలు రాలేదా? కన్నీళ్ళు రాలేదా? అన్నీ వచ్చినాయి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా కుటుంబంలో కొన్ని మరణాలు కూడా జరిగినాయి, కొన్ని సమస్యలు వచ్చినాయి, అప్పులు నడిచినాయి. అన్ని మనుషులు ఎదుర్కొనే కుటుంబ సమస్యల్లో ఎన్నో సమస్యలు నేను ఫేస్ చేశా. అయినా 23 ఏళ్ళుగా నేను ఆయనతో పెనవేసుకున్నందున, ఆయన మీద ఆనుకున్నందున ఈ 23 ఏళ్ళు బరువే నాకు అర్థం కాల. ఎందుకంటే కనీసం నా బరువును కూడా నేను మోసుకోవాలా. నా బరువును కూడా ఆయన మీదే వేశాను, మొత్తం కలిసి ఆయనే మోసాడు. ఏదొచ్చినా స్టార్టింగే నేను ఫేస్ చేసేది, తర్వాత అప్పచెప్పేది ఆయనకే. ఏదన్నా నా తలుపు తట్టని ఫస్ట్ ఎదుర్కొనేది నేను, తర్వాత సైడ్ అయ్యేది ఆయన అప్పచెప్పేది. సీన్లోకి ఆయన వస్తాడు ఇక, ఎందుకంటే ఆయన మీద ఆనుకున్నా. ఏమన్నా అర్థమవుతుందన్న శోభ? 23 ఏళ్ళుగా అంటే సరైన ప్రాయం. ఆ ప్రాయంలో దేవునికి కనెక్ట్ అవ్వడం నా అదృష్టం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని వచ్చినా ఆ విశ్రాంతి నాలో కొనసాగుతానే ఉంది. అది నేను చెప్పేది. ఆ ప్రశాంతత ఒక పక్క కొనసాగుతానే ఉంది. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో. దోణిలో యేసయ్య ఉన్నాడని అర్థమైంది. ఫస్ట్ నేను ముందు చేసుకునే పని ఏంటంటే దోణిలోకి యేసయ్యని ఎక్కించుకోవటం. ఇంకెవరు వద్దున్నా, నువ్వు ఎక్కువ నాయన, నువ్వు కూర్చో, నువ్వు నడుపు. దోణిలో యేసయ్య ఉన్నాడా లేదా ఒకటి చూసుకున్నా. యేసయ్య వచ్చాడు దోణిలోకి.
ఇంకంతే. తుఫాన్ ఎగిరి కొట్టినా, గాలి వీచినా, అలలు ఎగసి కొట్టినా భయం లేదు. ఎందుకు? ఆయన ఉన్నాడు ధోనిలో, నాకు భయం లేదు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నన్నచి కెరటాల నాపి, తుఫాను నన్నచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఏమండి, నాకెందుకండి టెన్షను, నాకెందుకండి భయం, నాకెందుకండి దడ, నాకెందుకండి ఆయాసం? నన్ను ప్రేమించి నా కోసం తన్ను తానే అప్పగించుకొని ప్రాణం కంటే పిచ్చిగా నన్ను ప్రేమించే పిచ్చి ప్రేమికుడు నాకు ఒకడున్నాడు. నీ కొరకై తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకై తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? హల్లెలూయా.